మిత్రులరా, మీ అందరికీ మరొక్కసారి హిందూ రేడియోకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ధర్మాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాం. ఇప్పుడు బాసరకు వచ్చేసాం. ఇప్పుడు బాసర స్టేషన్ కూడా దాటాం. ఈ తర్వాత మనకు ఇక్కడ ఈ డబ్లింగ్ పరిస్థితి ఎలా ఉందన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ కుడివైపున ఉన్నటువంటి ఈ భాగంలో ఇంకా ఈ లెవెలింగ్ వర్క్ నడుస్తూ ఉంది. దాని తర్వాత గ్రావెలింగ్ అండ్ మెట్లింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎడమ వైపు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఈ బాసర గోదావరి రైల్వే బ్రిడ్జ్ వరకు వచ్చేసాం. మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా వేగంగా పూర్తి అవుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, దాదాపుగా పూర్తి కావచ్చాయి. మరి మనకు తెలిసినటువంటి ఈ విషయం మనం ఇంతకుముందు గత వీడియోలో కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఏంటంటే, నేను రైల్వే శాఖలో పనిచేసే ఒక అత్యున్నత అధికారిని కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది. మరి ఆ సంభాషణను నేను మీ కొరకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వారు మనకు తెలియజేసినటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. మరి ఈ డబ్లింగ్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర నిజామాబాద్ రైల్వే స్టేషన్ విషయంలో కావచ్చు, వారు తెలియజేసినటువంటి విషయాలు మనము విందాం. ఇక్కడ మరికొద్దిసేపట్లో మీకు ఆ విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఫకీరాబాద్ స్టేషన్ చేరుకున్నాం. ఫకీరాబాద్ లో మనం గమనిస్తున్నాం, ఈ రెండో ప్లాట్ఫామ్ అనేది దాదాపుగా పూర్తి కావచ్చింది. మరి రెండవ ప్లాట్ఫామ్ పనులు కూడా చాలా త్వరితగతిన నడుస్తూ ఉన్నాయి. మరి ఈ త్వరితగతిన నడుస్తున్నటువంటి ఈ రెండవ ప్లాట్ఫామ్ పనులు అతి త్వరలో పూర్తి కాబోతున్నాయి. మరి డబ్లింగ్ తో పాటు ఈ రెండో ప్లాట్ఫామ్ పనులు కూడా పూర్తయి మనకు త్వరలోనే ఈ బాసర మరియు నవీపేట మధ్యలో ఈ రైల్వే డబ్లింగ్ అనేది పూర్తి కావస్తుంది. ఇక్కడ మనకు ఈ పోల్స్ వాటిని కూడా బిగించడం జరిగింది. మరి వాటికి ఈ యొక్క ఇతర పరికరాలు మరియు వైరింగ్ చేసి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఇంకా మనకు స్లీపర్స్ కానీ అవి రాలేదు ఇంకా. మరి అతి త్వరలో ఈ పనులు కూడా పూర్తి కావచ్చు. మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ పనులకు సంబంధించినటువంటి అధికారితో మాట్లాడినటువంటి సంభాషణ మీకు వినిపిస్తాను. ఇప్పుడు అదేంటో మనం విని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. Nizamabad is at a very distant location from Hyderabad, north of Telangana, and surrounding, even including in Maharashtra also, there is no good city. So మొత్తము ఆ ఏరియాకి విదర్భ ಇದೆ సార్, మహారాష్ట్ర విదర్భలో కొంత నాందేడు ఏరియాకి, మరాఠ్వాడాకి, మన నిజాం నార్త్ తెలంగాణకి, నార్త్ వెస్ట్ తెలంగాణకి ఇట్ విల్ ఎమర్జ్ చేసే బిగ్ సిటీ. రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది, వాటర్ ఉంది. కల్టివేషన్ బాగుంటుంది, డ్యామ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా హయ్యర్ ఈల్డింగ్ నిజామాబాద్ సార్. అగ్రికల్చర్ లో హై ఈల్డింగ్ అనేది నిజామాబాద్ నుంచే ఇప్పటికి కూడా. అంటే వాటర్ ప్యాడీ ప్రొడక్షన్ కానీ ఈ మేజ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ ఫర్ దట్ సిటీ టు ఎమర్జ్ సార్. ఇప్పుడు మనకు 50 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో మనకి ఏ సిటీ లేదు, అందులో కూడా ఏముండదు. నిజామాబాదే బెటర్, కొంచెం గ్రోత్ బాగుంది. సో నిజామాబాద్ అనేది హెల్త్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవ్వాలి. అప్పుడు నార్త్ తెలంగాణకి ఒక హబ్లా తయారవుతుంది. ఒకటి సజెషన్ సార్ నాది, ఈ రైల్వేస్ ఉంది కరీంనగర్ టు కాజీపేట ఒకటి మీరు కనెక్ట్ చేస్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అవుతుంది సార్. అంటే డైరెక్ట్ లైన్ టు ఇప్పుడు పెద్దపల్లి మళ్ళీ లాంగ్ తిరిగిపోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ కనెక్ట్. ఇప్పుడు మీకు ఆ బైపాస్ పడిపోయిన తర్వాత కొంచెం తగ్గింది. అంటే ఒక 25 to 50 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది సార్. అది హసన్పర్తి టు అది కనెక్ట్ అయితే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అవుతుంది సార్. ఇప్పుడు కూడా నార్త్
సౌత్ కారిడార్గా ఉంది. ఇప్పుడు ఈ ఆదిలాబాద్ లైన్ ఒకటి అయితే నార్త్ సౌత్ డైరెక్ట్ అవుతుంది సార్. ఒక దాదాపు నాకు తెలిసి ఒక 150 కిలోమీటర్స్ తగ్గుతుంది మీకు ఈ వరంగల్ రూట్ కంటే ఢిల్లీకి వెళ్ళడానికి. ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ అవుతే మీకు దాదాపు 150 కిలోమీటర్స్ తగ్గుతుంది డిస్టెన్స్ కూడా. ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది సార్, ఎక్కువ మటుకు మహారాష్ట్రియన్స్ డామినేట్ చేస్తారు మన దగ్గర కూడా. మన దగ్గర ట్రైన్స్ అన్ని వాళ్ళు తీసుకెళ్తారు, కానీ అక్కడ ట్రైన్స్ ఇక్కడ రానివ్వట్లేదు. ఒక మరాఠవాడ ఎక్స్ప్రెస్ ఇప్పుడు తపోవన్ అంటారు దాన్ని, అది ధర్మాబాద్ వరకు వస్తుంది, మెయింటెనెన్స్కి మళ్ళీ నాందేడ్ వెళ్తుంది. ఇప్పుడు ఈరోజు కూడా వందే భారత్ నాందేడ్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు, అది మెయింటెనెన్స్కి చెర్లపల్లి వస్తుంది, మరి ఎక్కడ స్టాపేజ్ లేదు. మళ్ళీ అది నిజామాబాద్ స్టాపేజ్ అయితే అక్కడ పేయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది సార్ నిజామాబాద్ వాళ్ళకి, దేనికైనా వెనకాడరు. ఇప్పుడు లైన్లో మీకు కొన్ని వందే భారత్ జనాలు లేకపోతున్నారు అనేటటువంటిది ఒకటి వస్తుంది కదా, ఇక్కడ ఇది చేసి చూడండి మీకు డెఫినెట్లీ ఇక్కడ ఏర్పడుతుంది డిఫరెన్స్. ప్రపోజల్ ఉంది సికింద్రాబాద్ నాందేడ్ వందే భారత్ కూడా ఒకటి డిఫరెన్స్ ఏర్పడుతుంది సార్. అంటే ఎంత పెరుగుతుంది మీకు తెలుసు, డైలీ 20,000 క్రౌడ్ నిజామాబాద్ నుంచి స్టేషన్. దాదాపు లాస్ట్ ఇయర్ రెవెన్యూ చూస్తే 44 crores సింగిల్ లైన్, అది డబుల్ లైన్ లేకుండానే సింగిల్ లైన్లో 44 crores. వన్ అండ్ ఓన్లీ NSG 3 కేటగిరీ స్టేషన్ ఒకటి నిజామాబాద్ ఉండేది హైదరాబాద్ డివిజన్లో. ఇప్పుడు కర్నూలు ఒకటి వచ్చినట్టుంది. NSG 2 కాదు సార్, 3 100 crores దాటాలి అది. ఇప్పుడు మహబూబ్ నగర్ NSG 3 NSG 2 అనుకోండి సార్. మహబూబ్ నగర్ కర్నూలు పెరిగింది మొన్న, మహబూబ్ నగర్ కూడా మొన్న లేదు సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎట్లా స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో లేదు అంటున్నా. మొన్న రీసెంట్ చూశాను నేను కేటగిరీస్, మొన్న చూసి వచ్చాను సార్ నేను. అంటే నిజామాబాద్లో చాలా ఫాస్ట్ నడుస్తుంది డబ్లింగ్ వర్క్. అంటే నవీపేట్ బాసర మధ్యలో స్లీపర్స్ కూడా లేయింగ్ అయిపోయినాయి, ఎరెక్షన్ ఆఫ్ పోల్స్ కూడా అయిపోయినాయి. అయితే కేవలం ట్రాక్ కావాలి. బాసర్ బ్రిడ్జ్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అయిపోయింది, స్లాబ్ కూడా పడిపోయింది. ఫస్ట్ చేస్తారు. కాకపోతే మహారాష్ట్ర ధర్మాబాద్ ముత్కేడ్ వరకు వెళ్ళొచ్చాను సార్ నేను. ముత్కేడ్ వరకు వెళ్ళొస్తే అసలు మహారాష్ట్రలో ఏం లేదు సార్. ఫస్ట్ ఇదే టేకప్ చేసారు ఈ స్ట్రెచ్, ఇది ఫైనాన్షియల్ ఇయర్ లో టార్గెట్. అంటే ఇప్పుడు ఇక్కడ మేడ్చల్ కనెక్టివిటీ వస్తుందా సార్? ఇప్పుడు అంటే ఓన్లీ మనకు ముత్కేడ్ మేడ్చల్ డబ్లింగ్ వర్క్ శాంక్షన్. అవును, ఒకేసారి త్రూఅవుట్ వర్క్ చేయరు కదా. అవును, మనం ఒక్కొక్క స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా ఫస్ట్ స్ట్రెచ్ ఇది నవీపేట్ బాసర్. ఓకే ఓకే. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ అది. ఓకే. సో అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆ పక్కన అటు ఇటు ఇంకో ఓకే రెండు స్టేషన్లు అట్లా చేసుకుంటూ చేస్తాం. నేను ఒకటి గమనించిన సార్, మహారాష్ట్రియన్స్ వాళ్ళది డామినేషన్ ఎట్లుందంటే, యాక్చువల్లీ ఒక వర్క్ స్టార్ట్ అవుతే హెడ్ క్వార్టర్ నుంచి అదర్ సైడ్ వెళ్తుంది సార్ వర్క్ స్టార్ట్ కావడం అనేది, శాంక్షన్ అయితే కూడా. ఇప్పుడు ఒక రోడ్ వర్క్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మనది రివర్స్లో వస్తుంది. బ్రాడ్ గేజ్ అప్పుడు కూడా అక్కడ నుంచి ఇటు వచ్చింది, ఇప్పుడు డబ్లింగ్ కూడా అక్కడ నుంచి ఇటు వస్తుంది. మహారాష్ట్రతో సంబంధం లేదు, వాళ్ళు టెండరింగ్ చేస్తారు. డిఫరెంట్ ప్యాకెట్స్ EPC టెండరింగ్ అని ఉంటుంది. ఓకే. మేడ్చల్ టు ఏదో అక్కన్నపేట, లేదంటే కామారెడ్డి దాకా ఒక స్ట్రెచ్, కామారెడ్డి టు నిజామాబాద్, నిజామాబాద్ టు చేసేసి 3 టెండర్లు వాడతారు. దాంట్లో టెండర్ తీసుకున్నాడు ఒకటి పాస్ చేస్తాడు, ఒకటి స్లో చేస్తాడు. ఒక దగ్గర బ్రిడ్జ్ కట్టేది ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టే దగ్గర 4 గంటలు ఎక్కువ పట్టాలి. వీళ్ళు ముందే బ్రిడ్జ్ టెండర్ తీసుకున్నారు, బ్రిడ్జ్ ముందే జనరల్ గా బ్రిడ్జ్ వల్ల ప్రాజెక్ట్. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ అట్లాంటి వాళ్ళు ఏమంటారు, అంత మీ తెలుగు వాళ్ళ చేతుల్లో ఉంది సోర్స్ అంటారు, మీరే చేసుకుంటారు, మాకేం చేయాలి, ఇంకో వర్షన్ చెప్తారు, చెప్పడం ఉంటారు అంతే. అని కొంచెం నాకు అనిపించింది చెప్పాను సార్ అంతే. అంటే అక్కడ ఫ్యాక్ట్ ఏందన్నది మాకు తెలియదు, నాకు తట్టింది చెప్పాను. ఎంపీ గారు కూడా ప్రపోజల్ బాగానే పెట్టినట్టు సార్. మొన్న అక్టోబర్లో అయిన మీటింగ్లో నిజామాబాద్ ఎంపీ గారు, నేను మొన్న మినిట్స్ చూశాను, అవి చూస్తే దాంట్లో బాగానే పెట్టారు ఆయన. దాదాపు ఒక 20 points వరకు పెట్టారు. అప్పుడు మీటర్ గేజ్ ఉన్నప్పుడు పిట్ లైన్స్, బెర్త్ లైన్స్ ఉండేవి. ఆ మీటర్ గేజ్ పోయినప్పుడే దాంతోపాటు ఇవి కూడా షిఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా అడిగిన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అన్నట్టు చెప్పారు GM గారు. అయితే అప్పుడు వినోద్ కుమార్ సార్ కంటే ఎక్కువ డబ్లింగ్ అయితే అవునవును, మన ట్రైన్లు రావాలి. అవునవును, ట్రైన్ ఫెసిలిటీ పెరగాలి. డబ్లింగ్ అవుతే ఆటోమేటిక్ మీరు అడగకుండా ఇస్తాం, ఖాళీగా పెట్టుకోరు అంత డబ్బులు పెట్టి. అదే ఆటోమేటిక్ ఇంప్రూవ్
ముందు డబ్బులు పెట్టలే రైల్వేలో, ఇప్పుడు పెడుతున్నారు. ఒక 5 ఏళ్ళు ఓపిక పడితే మీకు డెఫినెట్లీ మీరు అన్నట్టు సార్ అన్నట్టు చాలా ఫాస్ట్గా ఎనర్జీ 2కి వెళ్ళిపోయే అవకాశం ఉంది డబ్లింగ్ అయితే. ఎందుకంటే ట్రైన్స్ ఇప్పుడే మొన్న మధ్యలో ఒక దాంట్లో చూసా సార్, అంటే 249 టైమ్స్ అంటే పర్సంటేజ్ ఎక్కువ ట్రైన్స్ వెళ్తున్నాయి కెపాసిటీ కంటే అని నిజామాబాద్ లైన్లో. అంటే ఈ సింగిల్ లైన్లో ఎన్ని ట్రైన్స్ వెళ్ళడం, 60 ట్రైన్స్ ఏమో డైలీ నడుస్తున్నాయి, 20 గూడ్స్ ట్రైన్స్ నడుస్తున్నాయి అనేటటువంటి చెప్పారు. అది అది నాకైతే యాక్యురేట్గా తెలియదు. కెపాసిటీ కంటే ఎక్కువ వెళ్తున్నాయి అన్నట్టు పేపర్లో ఇచ్చారు సార్. అది మధ్యలో ఒక ఆర్టికల్ రాశారు. కొంచెం ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ తీసుకుంటే కొంచెం జీఎం గారికి అట్లా సజెస్ట్ చేస్తే, ఎందుకంటే మెయిన్గా ఈ అఫీషియల్స్ అనేవాళ్ళు వచ్చే సజెషన్స్ మీదనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు కదా. అంటే ఎక్కడ ఏది అవసరం ఎక్కువ ఉంది అనేటటువంటి దాని మీదకి వెళ్ళి కొంచెం సజెషన్ చేస్తే వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎంపీస్ కానీ ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా మీలాంటి వాళ్ళకి వాళ్ళు సజెషన్ అడుగుతారు కదా సార్, ఎక్కడ ఉన్న ఫ్యూజిబిలిటీ చెప్పండి అది అని చెప్పేసి అడిగితే మీరు ఇస్తారు కదా సార్. ఇప్పుడు మీరు ఎట్లా ఒకసారి సజెస్ట్ చేస్తే బాగుంటుంది జీఎం గారికి అని నేను అంటున్నాను. చేస్తే ఏంటంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, అది సికింద్రాబాద్లోని రైలు నిలయం అంటే దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అధికారితో జరిపిన సంభాషణ. ఆ సంభాషణలో అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేసినటువంటి విషయాలు, ఈ లైన్లో ఉత్తర తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి సిటీ నిజామాబాద్ అని చెప్తూ, ఇక్కడ ఈ సౌకర్యాలు కనుక కల్పించగలిగితే ఇది నార్త్ తెలంగాణలో ఒక పెద్ద హబ్గా ఎదిగే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు వచ్చే సంవత్సరం వరకు ఈ బాసర నవీపేట మధ్యలో ఈ లైన్ పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా వారు ఈ లైన్కు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నామని చెప్పారు. మనము అడిగినటువంటి పిట్ లైన్స్ గురించి అడిగిన దానికి సమాధానంగా, అంటే ప్రస్తుతం పిట్ లైన్స్ అవసరం లేకపోవచ్చు, కానీ ఈ డబ్లింగ్ పూర్తయిన తర్వాత మనకు రైళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తప్పకుండా పిట్ లైన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని వారు తెలిపారు. మరికొద్ది రోజుల్లో నేను ఒక ముఖ్యమైనటువంటి అధికారితో ఇంటర్వ్యూనే మీకు ప్రసారం చేయబోతున్నాను. మరి ఆ అధికారి నాకు సమయం కేటాయించబోతున్నారు. మరి ఆ విషయం మీ అందరికి కూడా ఆనందాన్ని కలుగజేస్తుందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు జంకంపేట్ రైల్వే స్టేషన్ దాటాము. ఇక అర్సపల్లి దగ్గరికి వచ్చేస్తున్నాము. మనకు ఎదురుగా ఆ యొక్క కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ చెరువు పక్క నుండి ఈ లైన్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. పక్కగానే వస్తూ ఉంది. సో మనం ఇప్పుడు ఈ లైన్ వెంబడే వెళ్తూ ఉన్నాం. మరి మిత్రులారా, మీకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అందించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాను. మరి కొద్దిగా లేట్ అవుతున్నప్పటికీ కూడా ఒక మంచి విషయాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశం నాలో ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తూ ఉండవచ్చు, ఇప్పుడు మనం అర్సపల్లి రైల్వే గేట్ దాటి ముందుకు వచ్చాం. ఈ ముందుకు వెళ్తా ఉంది చూడండి. ఇది దాదాపు లలితా మాల్ దగ్గర ఉన్న గేట్ వరకు ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ దాటాం. ఇక్కడ వరకు ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా దీన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గత వీడియోలో మనకు ఒక రైల్వే అధికారి
ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ రోడ్డు వరకు కూడా ఈ లైన్ వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపు 3 మీటర్ల దూరం 2 ట్రాక్ల మధ్యలో ఉండాలనేటటువంటిది చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ భవన సముదాయం అంటే ఈ దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రైల్వే శాఖ వారు స్వాధీనం చేసుకుని ఇక్కడ ట్రాక్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి తప్పనిసరిగా ఈ స్థలము అవసరము. రైల్వే ట్రాక్ ఈ ట్రాక్ నుంచి 3 మీటర్లు, రైల్వే ట్రాక్ అవతల కూడా మళ్ళీ ఒక 3 మీటర్లు వారికి అవసరం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే 6 మీటర్ల స్థలము రైల్వే ట్రాక్ వేయడానికి అవసరం. ఇక్కడ కూడా మీకు కనబడుతున్నటువంటి ఈ ట్రాక్ అవతల ఈ గుడి పక్కన ఉన్నటువంటి సముదాయాలు కూడా రైల్వే స్థలానికి సంబంధించినటువంటివి. మరి ఈ స్థలాలన్నీ కూడా రైల్వే వాళ్ళు వారికి తగిన కంపెన్సేషన్ చెల్లించి తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలను ఎక్కువ మందికి షేర్ చేయండి. దాని ద్వారా మన జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది. మరి మిత్రులారా, మరి ఈ వీడియోతో మీరు సంతృప్తి చెందారని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, జై హింద్.